మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న గోపాలయ్య గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, చూస్తున్నాగా 2025 అయిపోయింది, 2026 నూతన ఆంగ్ల సంవత్సరానికి వచ్చేసాం. ప్రతి ఒక్కరికి ఉండేదే మా రాశి పట్ల ఎలా ఉంటుంది, ఎలా కలిసి వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని. ముఖ్యంగా ఈ ద్వాదశ రాశులు అయిన తులారాశికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? అమ్మ, తులారాశికి అధిపతి శుక్రుడికి ఈ సంవత్సరం అంతా కూడా శని మంచి 6వ ఇంట్లోని మేలు చేస్తున్నాడు. గురువు దశమంలో ఏకాదశంలో వచ్చి కూడా చాలా మంచి పని చేయిస్తున్నాడు. ఈ సంవత్సరంలో తులారాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు, సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఏదైనా సరే వాళ్ళు అనుకున్న కోరిక అనుకున్నట్టుగా నెరవేరడం, లైక్ ఇల్లు కట్టడం కానీ, విదేశీయానాలు కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, అనేక రంగాల్లో తులారాశి వాళ్ళకి చాలా బాగుంది. ముఖ్యంగా గురుగారు, మరి ఈ తులారాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ తులారాశి వాళ్ళకి విద్యార్థులకు పాజిటివ్ ఎనర్జీ చాలా బాగుంటుంది. కేవలం కుజగ్రహం యొక్క ఈ ఒత్తిడి ఎప్పుడైనా ఉన్నప్పుడు వీళ్ళు వెనకబడ్డానికి అవకాశం ఉంది. కానీ జనరల్గా తులారాశి వాళ్ళంటేనే తెలివైన వాళ్ళు, శుక్రుడి యొక్క ఆధిపత్యం ఉన్న తులారాశి కాబట్టి ఇందులో మనకు చిత్త నక్షత్రము, అలాగే స్వాతి, విశాఖ ఉంటుంది. కాబట్టి వీళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు, తెలివైన వాళ్ళు. ముందుగానే కొన్ని కుజగ్రహ స్థితిని తెలుసుకున్న వాళ్ళైతే సంవత్సరం అంతా ఎప్పుడైనా అది ఒక్కొక్కసారి నెల రోజులు బాగుండదు కుజుడు. ఆ టైంలో వీళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది. గురుగారు, మరి ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగ వ్యవస్థలో ఉన్నారో వారికి ఉద్యోగం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఏదైనా ఉద్యోగం మారాలని చూస్తుంటారు, ఈ ఇయర్ వీళ్ళకి అనుకూలంగా ఉందంటారా? మరి చాలా అనుకూలంగా ఉందమ్మా. ఏంటంటే వీళ్ళకి శని అనుకూలత, రాహు అనుకూలత, కేతు, అలాగే మనకి ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఎంతగా మీ తెలివితేటలు వాడుతూ ఎంతగా ప్రణాళికబద్ధంగా పనిచేసే వాళ్ళందరికీ కూడా తులారాశిలకి చాలా బాగుంది. విదేశీయానాలు కానివ్వండి, లేదా ప్రమోషన్లు కానివ్వండి, పై అధికారుల యొక్క ప్రశంసలు కానివ్వండి, అద్భుతంగా ఉంది. గురుగారు, ముఖ్యంగా ఎవరైతే వివాహం కోసం చూస్తుంటారో, వివాహం జరగలేదని, సో వారికి వివాహ యోగం ఉందంటారా? చాలా బాగుందమ్మా. శుక్ర యొక్క తులారాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈ సంవత్సరం పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. ఏదైనా మనస్తాపార్థల వల్ల భార్యాభర్తలు దూరంగా ఉన్నా కూడా మనం ప్రయత్నం చేయడం వల్ల వాళ్ళు కలుసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రేమికులకు చాలా అనుకూలంగా ఉంది. సో వాళ్ళ కోరికలు ఏదైతే ఉన్నా పెద్దలకు చెప్తే వాళ్ళు ఖచ్చితంగా అంగీకరించే పరిస్థితి ఉంది. కాబట్టి పార్ట్నర్షిప్ అంటారు, వైవాహికం అంటే పార్ట్నర్షిప్, వ్యాపారం కూడా అందులోకి వస్తుంది. కాబట్టి అది కూడా చాలా బాగా వస్తుంది అనమాట. గురుగారు, ముఖ్యంగా ఎవరికైతే వివాహం జరిగి సంతానం కోసం ఎదురు చూస్తుంటారు, చాలా రోజుల నుంచి సంతానం కలగలేదని, సంతాన యోగం ఉందంటారా మరి ఈ సంవత్సరంలో? ఈ సంవత్సరం వీళ్ళకి సంతానానికి అధిపతి శని, ఆయన 6వ ఇంట్లో ఉండి చాలా మేలు చేశాడు. ఖచ్చితంగా సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. అటువంటి ఇది ఏదన్నా పెళ్ళి అయిపోయింది, 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది, ఇంకా పరిస్థితి చేయి దాటిపోయింది అన్నప్పుడు కూడా అనుకున్న టెంపుల్ చెప్తాం మేము, కుక్కే వెళ్ళండి, అక్కడ వెళ్ళండి అని చెప్తుంటాం కొన్ని. అలా వెళ్ళాలన్నా కూడా మంచి సమయాన్ని చూసి వీళ్ళు వెళ్తే ఖచ్చితంగా మంచి పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. మెడికల్ లైన్లో వెళ్ళినా కూడా చెక్ చేసుకోవడానికి వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా ఈ సంవత్సరం సంతానం కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గురుగారు, ఎవరైతే కళారంగం, సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? తులారాశి అంటేనే కళారంగం, తులారాశి అంటేనే శుక్రుడు. కాబట్టి సినిమాలు ఇవన్నీ కూడా ఆయన చేతిలో ఉండేవే. ఎవరికైతే శుక్రుడి బలం బాగుంటుందో వాళ్ళు సినిమాల్లోనే పైకి వస్తారు. సో ఈ అన్ని 64 కళలకే శుక్రుడే అధిపతి. కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్నకి ఏంటంటే ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం. సో వాళ్ళు ఏ సినిమా రంగంలో ఏ డివిజన్లో ఉన్న స్క్రిప్ట్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, ఎడిటింగ్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, డైరెక్షన్ కానీ, ఎందులో వెళ్ళినా కూడా వీళ్ళకి ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. గురుగారు, ముఖ్యంగా మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఈ రాశి వాళ్ళకి రాజకీయంగా జనవరి, ఫిబ్రవరి ఇవన్నీ చాలా బాగున్నాయి. మార్చి కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇలా నెలవారీగా చూసుకున్నప్పుడు ఏ నెలలో వాళ్ళు నెలని బట్టి మనం వాళ్ళ యొక్క స్థితిని చెప్పవచ్చు అన్నమాట. గురుగారు, ముఖ్యంగా కొత్త సంవత్సరం చాలా మంది అనుకుంటారు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఈ ఇయర్లో అని. సో అలా స్టార్ట్ చేయొచ్చు అంటారా ఈ వాళ్ళు? చాలా బాగుంది, మంచి అవకాశాలు ఉన్నాయి, మంచి పొజిషన్ ఉంది. అన్ని మిగతా గ్రహాలు శని, గురు బలం బాగుంది కాబట్టి ఖచ్చితంగా వ్యాపారంలో బాగా ముందుకెళ్తారు, వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. గురుగారు, వ్యాపారం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ తులారాశి వారికి ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందంటారు? వ్యాపార రంగంలో వీళ్ళకి వచ్చేసి ముఖ్యంగా ఫుడ్కు సంబంధించిన అన్ని అద్భుతంగా కలిసి వస్తాయి. అనేక రకాల ఫుడ్స్ ఉంటాయి తల్లి. అంటే వడియాలు చేసుకునే వాళ్ళు ఉంటారు,
కొందరు వచ్చేసి నమ్కిన్స్ అవన్నీ చేస్తుంటారు, కొందరు వచ్చేసి జీడిపప్పు వ్యాపారం, ఎక్స్పోర్ట్, బియ్యం ఎక్స్పోర్ట్, ఇతర రాష్ట్రాలకు బియ్యాన్ని పంపడం లాంటివి అన్ని రకాలటువంటి కిరాణా షాపు, సూపర్ మార్కెట్స్, కూరగాయల వ్యాపారం, అన్ని ఫుడ్కు సంబంధించినవన్నీ కూడా ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది. ఈ రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? రాజకీయంగా వీళ్ళకి తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం మహాయోగ కాలం. వీళ్ళు చెప్పినట్టు జనాలు వింటారు, జనాల సపోర్ట్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. అలాగే ఓటు బ్యాంక్ అయినా సరే లేదా పదవులైనా సరే ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. గురుగారు, ముఖ్యంగా తులారాశిలో పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. స్త్రీలకు ఎలా ఉందంటారు, పురుషులకు ఎలా ఉందంటారు? స్త్రీలు విలాసాలకు బాగా అధిక ప్రాముఖ్యత ఇస్తారు. విలాసవంతమైన వస్తువులు, నగలు, వడ్డానాలు లేదా గొలుసులు ఇవన్నీ కూడా ఎంత బంగారం రేటు పెరిగినా కూడా వీళ్ళు ఖచ్చితంగా తులారాశి వాళ్ళే ఎక్కువ దాన్ని వాడేదన్నమాట. కాబట్టి వాళ్ళకి రేటుతో పని లేదు, వాళ్ళకి కావాల్సింది క్వాలిటీ అండ్ డిజైన్స్. సో ఈ సంవత్సరం ఆడవాళ్ళు విలాసవంతంగా ఖర్చు పెడతారు, మగవాళ్ళు విలాసవంతమైన గడుపుతూ డబ్బు బాగా సంపాదిస్తారు, ఆ ఆడవాళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారు. ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఆర్థికంగా వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలత ఉంది, మంచి ఆదాయం ఉంటుంది, దానికి తగినట్టు ఖర్చు కూడా రెండింతలు పెడతారు, లగ్జరీగా పెడతారు. ఆరోగ్యపరంగా ఎలా ఉందంటారు? మరి ఆరోగ్యంగా వీళ్ళకి వచ్చేసి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు, నరదృష్టి కానివ్వండి, కొంచెం ఆర్థిక ఒత్తిడి కానివ్వండి ఉంటాయి. కానీ దాన్ని వీళ్ళు సాధించలేనంత ఏం లేదు, వాళ్ళ అండర్ కంట్రోల్లో ఉంటుంది అది. గురుగారు, ముఖ్యంగా సహజంగా అందరికీ ఉండేదే సొంతింటి కళ, అలాగే వాహన యోగం కూడా ఎదురు చూస్తుంటారు. సో ఇప్పుడు సొంతింటి కళ, వాహన యోగం ఉందంటారా? శని వీళ్ళకి మహాయోగాన్ని ఇస్తున్నాడు. సొంత ఇల్లు, లావాదేవీలు, భూములు, వాహనాలు, విలువైన వస్తువులు ఏదైనా సరే మనకు తెలియనివి ఎన్నో ఉంటాయి వస్తువులు, అవన్నీ కూడా కొనటానికి చాలా అనుకూలంగా ఉంది. మంచి లాభదాయకమైన సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చెప్పచ్చు. గురుగారు, ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలని చాలా మంది కోరిక. సో విదేశాలకు వెళ్ళగలుగుతారా ఈ రాశి వాళ్ళు? ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఉంది. స్వాతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి అధికంగా ఉంది అవకాశం. కాబట్టి విదేశాలకు వెళ్ళాలి, వీసాలు టైంకి రావాలి, వీసా ద్వారా వాళ్ళు వెళ్ళి రావడానికి అన్ని అనుకూలత ఉంది. ఖచ్చితంగా ప్రయత్నం చేయండి, సక్సెస్ అనేది గ్యారంటీ. గురుగారు, ముఖ్యంగా ఈ నరఘోష, నరపీడ వల్ల చాలా మంది భయపడుతూ ఉంటారు. వీళ్ళకి ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరం? అది ఎప్పుడు వీళ్ళకు ఉంటుందమ్మా. ఈ తులారాశి వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు, చురుకైన వాళ్ళు, కాబట్టి వీళ్ళు అన్నిట్లో ముందుంటారు. వీళ్ళు మైకాసురులు అంటారు, అంటే మైకుని తినేస్తారన్నమాట. చేతిలో మైక్ ఉంటుంది వీళ్ళకి, మాటతనము, పాట పాడడం, మాట్లాడడం అన్నీ వీళ్ళ చేతిలో. దానివల్ల నరదృష్టి ఎక్కువ అవుతుంది, జనాల ఏడుపు ఎక్కువ ఉంటుంది. అందుకే ఈ సినీ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, యాంకరింగ్లో ఉన్న వాళ్ళకి శుక్రుడు కానీ తులారాశి అయితే నరదృష్టి ఎక్కువ ఉంటుంది. దానివల్ల వాళ్ళకి చిన్న చిన్న అనారోగ్యము, చిన్న ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. గురుగారు, ముఖ్యంగా ఎవరైతే గత సంవత్సరంలో నరఘోష, నరపీడ నుంచి, శత్రు బాధల నుంచి భయపడుతూ ఉంటారు, ఈ సంవత్సరం వీళ్ళకి ఎలా ఉంటుందంటారు? మరి వీళ్ళకి నరదృష్టి ఎక్కువ ఉంటుంది, నరఘోష ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళు అతిగా ఆడంబరాలకు పోయి పబ్లిక్లో నిలబడకుండా ఉంటే చాలు. అతిగా తమ గురించి తాను నలుగురికి గొప్పలు చెప్పుకోవటం, ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకు మా ఇంటి ఆస్తి చూడు, మా వస్తువులు చూడు అని చూపడం వల్ల నరదృష్టి ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీ వచ్చిన వస్తువుల్ని మీరు జాగ్రత్తగా పెట్టుకోవడం మంచిది. నలుగురి ముందు చూపించడం వల్ల, పటాటోపం వల్ల మీకు నరదృష్టి పెరిగి ఆరోగ్యము, ఆర్థిక దెబ్బలు పడతాయి. గురుగారు, ముఖ్యంగా మరి రైతులకు ఎలా ఉంటుందంటారు? మంచి లాభదాయకమైనటువంటి వ్యవసాయం బాగుంటుంది. వ్యవసాయంలో అన్ని రకాల లాభాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళకి వ్యవసాయంలో అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. గురుగారు, ఓవరాల్గా ఈ 2026లో తులారాశి వారికి ఎలాంటి దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? ఎప్పుడైనా సరే శుక్రుడు ఆధిపత్యం వహిస్తున్న తులారాశి వాళ్ళు కనకధర స్తోత్రాన్ని ఎక్కువగా చదవటం వల్ల వీళ్ళకి అన్ని రకాల మేలు జరుగుతాయి. కాబట్టి కనకధర స్తోత్రాన్ని రెగ్యులర్గా చదవండి. లక్ష్మీ అమ్మవారి కృపకు పాతులవడం వల్ల మీ జీవితంలో విలాసానికి ఏమాత్రం తగ్గదు. గురుగారు, మొత్తం మీద 2026లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి.